హాయ్ అండి అందరికీ. ఇంతకుముందు అయితే మేము పోచమ్మ వేసుకున్నాం కదా, అదైతే ఫుల్ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేశాను, శీతలాదేవి మందిర్ అని చెప్పేసి. ఇప్పుడైతే మేము గుడికి ఎందుకు వెళ్ళామంటే మా బాబుకి అమ్మవారు అయింది. సో మా తెలంగాణ భాషలో అయితే మేము తల్లెవ్వ అంటాము, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. సో తల్లెవ్వ అయింది. ఇంకా 11 రోజులు అయితే ఇంట్లో ఉంచేసి స్నానం కూడా చేయించకుండా వైట్ బట్టల మీద పడుకోబెట్టాలి. సో ఇంకా వేపాకులతో తూడవాలన్నమాట బాడీ మొత్తం. స్నానం అనేది అస్సలు చేయించకూడదు, ఆ అమ్మవారు తగ్గే వరకు. తగ్గినాక స్నానం చేయించాలి. ప్రొద్దున లేచి స్నానం చేయించి తర్వాత మనం అమ్మవారికి ఏ రోజు గురువారమా లేదా మంగళవారమా ఏ రోజు వీలైతే ఆ రోజు, అంటే ఒక రోజు ఉంటుంది కదా పోచమ్మకైతే మంగళవారం లేదా గురువారం అలా ఆదివారం చేస్తూ ఉంటారు కదా, ఏదైనా చేసేది ఉంటే కొబ్బరికాయలు కళ్ళు అలా ఎక్కించేది ఉంటే. సో మేమైతే గురువారం రోజైతే వెళ్ళి ఈ విధంగా అమ్మవారికి అయితే కళ్ళు కొబ్బరికాయ పెరుగు నైవేద్యం అయితే పెట్టేసి వచ్చాము.